హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్నో వందల దశాబ్దాల కిందట రాగదేశాలతోనూ క్రోధాలతోనూ హింసతోనూ సతమతమవుతున్న మనుషులకు విముక్తి చేయుటకు వెలిసిన మహాపురుషుడు గౌతమ బుద్ధుడు. అంధకారపు అజ్ఞానంతో కూడిన నిశికి వెలుగును ప్రసరించిన మహామనిషి బుద్ధుడు. మనిషి ఒంటరి కాదు, సంఘజీవి అని సాటిన సాధకుడు బుద్ధుడు. ఆయుధాలు పట్టక దేశాలను ఏకం చేసిన విప్లవకారుడు బుద్ధుడు. సుదీర్ఘ సాంకేతిక యోచించిన తొలి సృజనశీలి బుద్ధుడు. మానవుని జీవితమంతయు కార్యాచరణతోనే అని గ్రహించిన గాత్రికుడు బుద్ధుడు. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అంటూ ప్రపంచమంతా అశాశ్వతమని చెప్పిన ప్రజ్ఞశీలి బుద్ధుడు. అజ్ఞానానికి కారణం కోర్కే అని, కోర్కెలే దుఃఖానికి కారణమని, కోర్కెలను అంతం చేస్తేనే అజ్ఞానాన్ని అంతం చేయగలమని తెలియజెప్పిన అగ్రగణ్యుడు బుద్ధుడు. ఫ్రెండ్స్, ఒక రివ్యూ. స్టాక్ మార్కెట్ అంటే తెలుసా? ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి. మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్. అయితే ఇంకా రాబోయే 10 సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది. స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్నైతే పెట్టాను, ఓపెన్ చేసి చూడండి. ఫ్రీగా ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరైతే ముందుగా ₹1 కూడా పెట్టనవసరం లేదు. జస్ట్ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు. ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇన్వెస్ట్ చేయాలి, ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇన్వెస్ట్ చేసిన, ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి కొంచెంతోటే స్టార్ట్ చేయండి. సేఫ్ జోన్లోనే ఉండండి. ప్రమోషన్. పల్లె నుండి పట్నం దాకా, నిద్ర లేచిన కానుండి పడుకునేదాకా పాలను, పాల ఉత్పత్తులను వాడుతూనే ఉన్నాం. పాల ప్యాకెట్ల రూపంలో. ఆ పాలలో ప్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూడా వాడుతూనే ఉన్నాం. అయితే మా పాలలో ప్యూరిటీ ఉందో లేదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి అంటూ పాల ప్యాకెట్తో పాటు టెస్టింగ్ కిట్ను కూడా పంపిస్తూ సవాల్ చేస్తున్నారు ఓ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు. అదేదో కాదు, కంట్రీ డిలైట్ మిల్క్ కంపెనీ. నిజంగానే స్వచ్ఛతకు స్వచ్ఛత, నాణ్యతకు నాణ్యత, ఆరోగ్యానికి ఆరోగ్యం. కమ్మనైన కంట్రీ డిలైట్ పాలు, ఈ స్వచ్ఛమైన గేదె పాలు. ఈ పాలు అక్కడ ఇక్కడ లభించవు. ఇవి కేవలం కంట్రీ డిలైట్ యాప్ నుండి ఆర్డర్ చేసుకోవాలి. సాయంత్రం ఆర్డర్ చేస్తే ఉదయం కళ్ళ ముందు ఉంటాయి కంట్రీ డిలైట్ మిల్క్. మీకు ఆరోగ్యం కావాలంటే యాప్ను డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసుకోండి. 1 ప్రమోషన్. వివాహం చేయాలంటే దగ్గర చుట్టాలలోనో తెలిసిన వారు చూపించారనో వివాహ బంధాలను కలుపుకుపోయేది అప్పట్లో. ఆ సంబంధాలు వెతకడంలోనూ ఒకటో రెండో సంబంధాలు చూసి ఏదో ఒకటి ఖాయం చేసి పెళ్లి చేసేవారు. అన్నీ ఉన్నా లేకున్నా, అభిరుచులు అభిప్రాయాలు కలిసినా కలవకపోయినా సర్దుకుపోయేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. వివాహం చేసుకోవాలంటే మీకు ఎలాంటి వాళ్ళు పార్ట్నర్గా ఉండాలి అనుకుంటున్నారు, మీ భాగస్వామికి ఎలాంటి అర్హతలు ఉండాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళను ఒకటో రెండో కాదు, వందల మంది కాదు లక్షల మందిని మీ కళ్ళ ముందే చూపెట్టే అతిపెద్ద మ్యాట్రిమోనీ తెలుగు మ్యాట్రిమోనీ. తెలుగు మ్యాట్రిమోనీలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు నచ్చిన వారిని 100% మొబైల్ వెరిఫైడ్ అయిన ప్రొఫైల్స్ని వీక్షించవచ్చు. లక్షలలో ఒకరిని చూసి లైఫ్ పార్ట్నర్గా లాక్ చేసుకోండి. బట్ 1 థింగ్, ప్రొఫైల్ డీటెయిల్స్ చూసినా నేరుగా ఇరు కుటుంబాల వివరాలను తెలుసుకోండి. ఎందుకో తెలుసా? వివాహ బంధం జీవితంలో ఒకేసారి జరిగే అతిపెద్ద వేడుక. ప్రపంచంలోని తెలుగువారందరి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో లక్షల వివాహ సంబంధాలను కలిపిన వివాహ వేదిక తెలుగు మ్యాట్రిమోనీ. మంచి సంబంధాల కోసం చూస్తుంటే ఒక్కసారి తెలుగు మ్యాట్రిమోనీని విజిట్ చేయండి. జనన మరణాల బంధముల నుండి విముక్తికై మోక్ష మార్గానికి దారి చూపిన దార్శకుడు బుద్ధుడు. బుద్ధుని మార్గం సత్య మార్గం. సత్య మార్గాన్ని చేరాలంటే అష్టాంగ మార్గాన్ని ఆచరించాలి. అష్టాంగ మార్గాన్ని ఆచరించాలంటే 8 అంశాలను ఆదరించాలి. అవి: సరి అయిన దృష్టి, సరి అయిన జ్ఞానం, సరి అయిన వాక్కు, సరి అయిన పని, సరి అయిన జీవనం, సరి అయిన ప్రయత్నం, సరి అయిన మనస్సు, సరి అయిన ధ్యానం. వీటితో పాటు అబద్ధాలు ఆడరాదు, సత్యాన్నే పఠించాలి, తోటి వారిపైన ప్రేమను చూడాలి, ఇతర జీవులపైన దయను కలిగి ఉండాలి, నా అనే స్వార్థాన్ని వీడాలి అంటూ ఇంకా ఎన్నో ఆచరించవలసిన శీల ప్రజ్ఞలను ప్రభువులను పామరులు అనే తేడా లేకుండా
ధర్మాన్ని బోధించిన ధర్మాత్ముడు బుద్ధుడు. వన్ రివ్యూ. ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కానీ పొయ్యి లేని కుటుంబం ఉండదు. కుటుంబం అంతా తినడానికి రోజు వంటకాలు చేస్తూనే ఉండాలి. మంచిగా తినాలి, మంచిగా ఉండాలి అంటే వంటలకు వాడే నూనె ది బెస్ట్గా ఉండాలి. ఇండియాస్ బెస్ట్ నెంబర్ 1 ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ ఆయిల్లో ADE పోషక విలువలు ఉండడంతో చేసే వంటకాలు రుచికి రుచిగాను, ఆరోగ్యానికి ఆరోగ్యంగాను ఉంటాయి. తక్కువ నూనెతో ఎక్కువ వంటకాలు చేసుకోవచ్చు. ఇది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలోనే కాదు, చిన్న చిన్న కిరాణా దుకాణాలలో కూడా అవైలబుల్గా దొరుకుతాయి. హాఫ్ కేజీ, కేజీ ప్యాకెట్లు 2, 3, 5 లీటర్లు బాటిల్గాను మరియు 10 లీటర్లు జారుగాను దొరుకుతాయి. 10 లీటర్ల జారును మాత్రం తిరిగి ఉపయోగించుకోవచ్చు తెలుసా. ఫ్రీడమ్లో నువ్వుల నూనెతో పాటు పల్లె నూనె కూడా అవైలబుల్గా దొరుకుతుంది. వన్ రివ్యూ. తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలు తెలుసుకున్నటకు, తెలుగు సంవత్సరంలో వచ్చే పండుగలు, సెలవులు, తిథులు, నక్షత్రాలు, శుభ సమయాలు, శుభముహూర్తాలు, రాశి ఫలాలు, కాలాలు, కార్తెలు తెలుసుకున్నటకు ఎవరిని అడగకుండానే మన ఫోన్లోనే తెలుగు క్యాలెండర్ 2025 పంచాంగ యాప్ నుండి తెలుసుకోవచ్చు. నేటి పంచాంగం అనగా ఈరోజు గ్రహస్థితులు ఏంటో, అలాగే గౌరీ పంచాంగం, భార్గవి పంచాంగం, ఇతర పంచాంగాలు, ఆధ్యాత్మికమైన విషయాలైన అలివేలు మంగ, గోవింద పురాణాలు, అన్ని దేవుళ్ళ భక్తి గీతాలు, దేశంలోని దేవాలయాల సమాచారాలు, శిశుజన పాదదోషాల నివారణలు, నూతన నామకరణాలు చేసుకున్నటకు ఈ యాప్ చాలా అవసరం. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ పెడుతున్నాను, నచ్చితే డౌన్లోడ్ చేసి చూసుకోండి. వన్ రివ్యూ. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారా? మీ పిల్లలతో ఇంగ్లీష్లో డిస్కషన్ చేయాలనుకుంటున్నారా? మీ తోటివారు అడిగే ఇంగ్లీష్ క్వశ్చన్స్కి ఇంగ్లీష్లో ఆన్సర్ చేయలేకపోతున్నారా? నేర్చుకోవాలనుకుంటున్నారు కానీ మొహమాటంగా ఉందా? ఎవరైనా చెప్తే బాగుండేమో అనిపిస్తుందా? ఎలాంటి ఫీజు కట్టకుండా నేర్చుకోవచ్చు తెలుసా? మరి ఇంకా ఎందుకు ఆలస్యం? వెంటనే ప్లేస్టోర్కి వెళ్ళి AI లెర్న్ ఇంగ్లీష్ను డౌన్లోడ్ చేసుకోండి. AIలో చాలా టూల్స్ ఉన్నాయి. అందులో ChatGPT డౌన్లోడ్ చేస్తే ఎలాంటి వాయిస్నైనా ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసి చూపిస్తుంది. అలాగే రాయడం, మాట్లాడడం ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చు. చక్కగా ఇంగ్లీష్ను ఇంప్రూవ్ చేసుకోండి, ఇంగ్లీష్లో మాట్లాడండి. AIలో చాలా టూల్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఇంగ్లీష్లో పూర్తిగా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోండి. తన జీవిత కాలంలో వేల కొలది శిష్యులను బడిసి పవిత్రతను, ధర్మగుణాన్ని, హింసను, సోదర భావాన్ని, విశిష్ట లక్షణాలను ప్రజలలో పెంపొందించిన ప్రబోధకుడు బుద్ధుడు. మూఢ విశ్వాసాలపైన ఉక్కు పాదం మోపిన పావనమూర్తి బుద్ధుడు. ఏతు దృష్టిని, విమర్శాత్మక ధోరణిని సామాన్య ప్రజలకు అలవర్చిన ఆప్తుడు బుద్ధుడు. జన్మతః మానవులందరూ సమానులే అని బోధించిన గొప్ప జ్ఞాని బుద్ధుడు. స్త్రీ గౌరవాన్ని పునరుద్ధరించుటకై పూనుకున్న పురుషోత్తముడు బుద్ధుడు. ఆడంబర యజ్ఞాదుల కన్నా ఆత్మ సంస్కారం, సత్యహింసలు, నైతిక విలువలే ప్రధానమని బోధన చేసిన ప్రబోధకుడు బుద్ధుడు. ఆశ్రమముల ద్వారా ఆర్తులకు, అనాథలకు సేవ చేసే ఆచారాలకు అంకురార్పణ చేసిన తొలి ఆశ్రయకుడు బుద్ధుడు. బుద్ధుడి బోధనలు సామాన్యమైనవే కనుక కుల మతాల కన్నా సమస్త మనుషులంతా సమానమని చెప్పిన బుద్ధ ధర్మం ఎప్పుడో 2500 సంవత్సరాల కిందట బుద్ధుడు చెప్పిన విషయాలను ఈ అత్యాధునిక యుగంలోనూ ఆలోచించగలిగేంతలా ఉన్నాయంటే ఎంతటి సృజనశీలి గౌతమ బుద్ధుడు. ఫ్రెండ్స్, ఒక రివ్యూ. స్టాక్ మార్కెట్ అంటే తెలుసా? ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి. మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్. అయితే ఇంకా రాబోయే 10 సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది. స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్నైతే పెట్టాను, ఓపెన్ చేసి చూడండి. ఫ్రీగా ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరైతే ముందుగా ₹1 కూడా పెట్టనవసరం లేదు. జస్ట్ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు. ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇన్వెస్ట్ చేయాలి, ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇన్వెస్ట్ చేసిన, ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి కొంచెంతోటే స్టార్ట్ చేయండి. సేఫ్ జోన్లోనే ఉండండి.
పరిశీలించకుండా ఏ విషయాన్ని గుడ్డిగా అనుసరించవద్దు. గ్రంథాలలో రాసి ఉందని కానీ, పెద్దలు చెప్పారనో కానీ, వంశీకులు పాటించారనో కానీ, సంప్రదాయంగా వస్తుందో అని కానీ, అధికారులో, ధనవంతులో, పండితులో ఆచరిస్తున్నారని కానీ, అయిన వాళ్ళు చెప్పారని కానీ, అందరూ ఆచరిస్తున్నారు అదా అని కానీ, నీ అంతట నువ్వే ఊహించుకొని కానీ దేనిని గుడ్డిగా నమ్మవద్దు. దీనిని కేవలం నీ స్వ అనుభవం అనే గీటురాయి పైన పరీక్షించుకో. అది నీకు పనిచేస్తుందా, దానితో నీకు సౌఖ్యం కలుగుతుందా, అది అందరికీ ఆమోగ్యం అవుతుందా అనే పరిశీలించు. దానితో ఉపయోగం ఉంటేనే ఆమోదించు, దానికి తగ్గట్టు జీవించు అంటూ ఎన్నో సకేతుక విషయాలను పొందుపరిచిన బుద్ధుని సిద్ధాంతాలు ఉన్నాయి. బుద్ధ సిద్ధాంతాలు శిథిలం చేసిన, బౌద్ధ విద్యాలయాలను ధ్వంసం చేసిన, బౌద్ధ భిక్షుల తలలు నరికేసిన, బౌద్ధ శిఖరాలను నాశనం చేసిన, బౌద్ధ బోధనలపైన బురద చల్లిన విధ్వంసమైన శిథిరాల నుండి అనంత శిఖరాగ్రకి వెలుపలే ఉన్నాయి. ఆర్పలేని జ్యోతిగా వెలుగుతూనే ప్రపంచానికి వెలుగునిస్తూనే ఉంది. ప్రమోషన్. పల్లె నుండి పట్నం దాకా, నిద్ర లేచిన కానుండి పడుకునేదాకా పాలను, పాల ఉత్పత్తులను వాడుతూనే ఉన్నాం. పాల ప్యాకెట్ల రూపంలో. ఆ పాలలో ప్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూడా వాడుతూనే ఉన్నాం. అయితే మా పాలలో ప్యూరిటీ ఉందో లేదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి అంటూ పాల ప్యాకెట్తో పాటు టెస్టింగ్ కిట్ను కూడా పంపిస్తూ సవాల్ చేస్తున్నారు ఓ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు. అదేదో కాదు, కంట్రీ డిలైట్ మిల్క్ కంపెనీ. నిజంగానే స్వచ్ఛతకు స్వచ్ఛత, నాణ్యతకు నాణ్యత, ఆరోగ్యానికి ఆరోగ్యం. కమ్మనైన కంట్రీ డిలైట్ పాలు, ఈ స్వచ్ఛమైన గేదె పాలు. ఈ పాలు అక్కడ ఇక్కడ లభించవు. ఇవి కేవలం కంట్రీ డిలైట్ యాప్ నుండి ఆర్డర్ చేసుకోవాలి. సాయంత్రం ఆర్డర్ చేస్తే ఉదయం కళ్ళ ముందు ఉంటాయి. కంట్రీ డిలైట్ మిల్క్. మీకు ఆరోగ్యం కావాలంటే యాప్ను డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసుకోండి. మానవాళి మనుషులలో కదలాడే శాంతి స్వరూపం బుద్ధుడు. జీవం ఉన్నంతకాలం బుద్ధ బోధనలు సజీవంగానే ఉంటాయి. ఇంతటి ఆశ్చర్యత లేకపోతే యుగ యుగాలుగా తరతరాలుగా అణిచివేస్తున్న, అందనంత ఎత్తున ఎగిసిపడుతున్న కెరటాల వలె ఆధునిక కాలంలోనూ ఆలోచింపచేస్తున్నాయి అంటే ఎంతటి అద్భుతమో కదా బుద్ధుడు. హీ ఈజ్ ద రియల్ లైట్ ఆఫ్ వరల్డ్.